ప్రపంచ వైద్య చరిత్రలోనే సంచలనం ఎయిడ్స్ కి మందు కనిపెట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండర్. ఈ వార్త చెప్పాలని యావత్ ప్రపంచ మీడియా వినాలని మొత్తం లోకం కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు సాధించిన మనిషి ఎయిడ్స్ ని మాత్రం గెలవలేకపోయాడు. అదొక బిగ్గెస్ట్ మిస్టరీ అయిపోయింది. ఇంకా అది కుదరదు అని నిరాశలో పడిపోయిన టైంలో ఒక సాధారణ వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎయిడ్స్ కి మందు కనిపెట్టాడు. గమ్మత్తేంటంటే అతడు సైంటిస్ట్ కాదు, రీసెర్చ్ స్కాలర్ కాదు, కనీసం ఆర్ఎంపీ డాక్టర్ కూడా కాదు. ఓ సర్కార్ దవాఖానాలో కాంపౌండర్. ఇక ఆ మందేంటి అంటారా? కిందికి రండి. సృష్టి మొదలైనప్పటి నుంచి మనిషి ఎన్నో అద్భుతాలు చేశాడు. నీటిపై నడిచాడు, గాల్లో ఎగిరాడు, దూరాల్ని దగ్గర చేశాడు. ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంలా మార్చేసి తన స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలో చూసేస్తున్నాడు. సృష్టికే ప్రతి సృష్టి చేశాడు. అయినా ఒక అన్సాల్వ్డ్ పజిల్ ఉండిపోయింది. అదే ఎయిడ్స్ కి మందు. అయితే దశాబ్దాలుగా మనిషికి సవాల్ విసురుతోన్న ఆ మహమ్మారి ఇప్పుడు ఓడిపోయింది. ఒక కాంపౌండర్ తెలివి ముందు ఈ భయంకర వ్యాధి పారిపోయింది. ఇదిగో ఇతడే ఆ వండర్ మ్యాన్. పేరు కనకయ్య. చేసే పని నిజామాబాద్ సర్కార్ దవాఖానాలో కాంపౌండర్. ఇతడి పేరు ఇప్పటిదాకా ఆ ఆస్పత్రిలోనే చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద పరిశోధకులు, డాక్టర్ల వల్ల కాని పని ఈ సాధారణ కాంపౌండర్ చేశాడు. ఈ సేవకు గాను సకల మానవాళిని ఎయిడ్స్ భూతం నుండి రక్షించినందుకు గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏకంగా మనోడికి డాక్టర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికే వైద్యుడన్న బిరుదు ఇచ్చేసింది. ఇంతకీ ఇతను ఆ మందు ఎలా కనిపెట్టాడు? అసలు ఆ మందేంటి? ఆయన మాటల్లోనే విందాం. చదువుదాం. కనకయ్య సాల్టీ. అదే సార్, ఉప్పు ఛాయ్. అంటే ఛాయ్లో చక్కెరకు బదులు ఉప్పు వేసుకుని తాగడమే, అంతే. అదే మందు. నాకెలా తెలిసిందంటే, యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిన ఒక పేషెంట్కి నేను రోజూ 2 సార్లు ఛాయ్ తాగించాల్సి వచ్చింది. రోజూ పాలు రాగానే చక్కెర, ఛాయ్ పత్తి కలిపి వేడి చేసి ఇచ్చేవాడిని. ఒక నెల రోజులకు ఆయన కోమాలోంచి బయటకు వచ్చి ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. తరువాత సడన్ గా ఒక రోజు నా దగ్గరికి వచ్చి, కోమాలో ఉన్న నెల రోజులు నేనేం తిన్నాను, ఏం త్రాగాను అని అడిగారు. నేను విషయం చెప్పాను. అంతే. ఎగిరి గంతేసి నన్ను గట్టిగా కౌగిలించుకుని ఒక 10 రూపాయల నోటు నా చేతిలో పెట్టి, నాకు ఎయిడ్స్ ఉండేది, కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే లేదని రిపోర్ట్ వచ్చింది, అందుకే ఈ సంతోషం అని చెప్పి ఈలేసుకుంటూ వెళ్లిపోయాడు. నాకేం అర్థం కాక ఓసారి గదిలోకెళ్ళి ఆయనకు ఛాయ్ ఎట్లా కలిపించానో అట్లా నేనే కలుపుకుని తాగాను. ఒక్కసారి ఉమ్మేశాను. డౌట్ వచ్చి చక్కెర డబ్బాను జాగ్రత్తగా చూస్తే అందులో చక్కెర కాదు, ఉప్పుంది. అంటే అన్ని రోజులు నేను ఆయనకు ఉప్పు ఛాయ్ ఇచ్చానన్నమాట. సరే, తెలిసింది. కానీ నమ్మలేక ఇంకోసారి టెస్ట్ చేయాలనిపించింది. మా ఊళ్ళో 2 పోరగాండ్లున్నారు. చెడు తిరుగుళ్ళు తిరిగి ఎయిడ్స్ ని కొనుక్కొచ్చుకున్నారు. వాళ్లను పిలిచి ఒక నెల రోజులు ఉప్పు ఛాయ్ ఇచ్చాను. అంతే. నెక్స్ట్ మంత్ వాళ్ళిద్దరికి ఎయిడ్స్ నెగిటివ్ వచ్చింది. ఇక కన్ఫర్మ్ అయింది కాబట్టి మీ ప్రెస్ వాళ్ళను పిలిచాను అని అన్నాడు. చూసారా, ఇంట్లోనే ఫ్రెండ్స్ ని పెట్టుకుని ఫేస్బుక్ లో సెర్చ్ చేసినట్లు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసినా దొరకని మందు ఒక్క ఉప్పు ఛాయ్తో దొరికిపోయింది. అయినా మనకు తెలియందేముంది? మనిషి తలుచుకుంటే కానిదేముంది? కాదు, కాంపౌండర్ తలుచుకుంటే కాందేముంది?